పై గారికి దేవానంద పై గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. తమ్ముడు సాల్మన్ రాజ్, అలాగే నెబాల్ రోసన్న వారి బృందం తమ్ముడు చాలా ప్రయాసపడ్డాడు ఈ కార్యక్రమం కొరకు. సాల్మన్ తమ్ముడిని సుధారాణిని దేవుడు వచ్చి ఈ సంవత్సరం కల్లా గొప్పగా దీవించునుగాక. దేవునికి స్తోత్రం. వారి బృందాన్ని వారిని బట్టి చక్కగా పాటలు పాడారు. సహోదరి మరి కుటుంబం అందరూ కూడా వారిని దీవించునుగాక అని ప్రార్థిస్తున్నాం. కరెంటు లైటింగ్ సిస్టమ్ ఈ యొక్క సమస్త కార్యక్రమాన్ని శ్రీధర్ వారి అన్న వారి యొక్క బృందాన్ని చక్కగా ఏర్పాట్లు చేసినందుకు దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క సమయంలో పోలీస్ అధికారులు మన సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీస్ అధికారులు, మరి ఏసీపీ గారు అతి త్వరలోనే మనకి ఎంత తొందరగా పర్మిషన్ ఇచ్చారంటే పోలీస్ అధికారులను బట్టి చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెందుతారు. ఈ స్థలంలో ఈ చుట్టుపక్కల వారు, ఈ స్థలము కాలనీలో ఉన్న ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు పర్మిషన్ ఇచ్చినందుకు మరొకసారి వందనాలు. మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి, చాలా ఆలస్యమైంది కాబట్టి మీరు భోజనం తినండి. మీరు ఏ పాస్టర్ గారితో వచ్చారో వారితో కలిపించి పంపిస్తామో దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో పాలయ్య గారిని చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తాం. చాలా అర్థం నుంచి వచ్చే మాటలు వినటం కొరకే మీరు కదలకుండా ఉన్నారని దేవునికి స్తోత్ర. మళ్ళొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అయ్యగారిని ఆహ్వానిస్తా. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఆశ ఒక మాట వినాలని. ఎవరి మాట అంటే యేసయ్య మాట. ఎవరి మాట అమ్మా? యేసయ్య మాట. ఒక 2 నిమిషాలు లేచి నిలబడ్డాం. పాపం సాయంత్రం కూర్చొని కష్టం అనిపిస్తున్నది. లేచి నిలబడి చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చెట్టు నాటే నా పని మీద ఉన్నాను, ప్రార్థన. తర్వాత మందిరం కోసం దారి లేదు. ఇదే క్రిస్మస్. ఈ రోజుల్లో మందిరం కడదామంటే వాళ్ళకు నాకు చాలా ఆటంకాలు వచ్చినాయి. దారి లేదని ఏడ్చినప్పుడు దేవుడు హైదరాబాద్ హైవే నుండి మందిరం వరకు 150 మీటర్స్ దూరంలో 30 ఫీట్ల దారి దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు అక్కడ కట్టడం జరిగేది. పనులన్నీ ఉన్నాయి. అయినా కానీ మరి ఆశతో దేవుడు నన్ను పిలిచినందుకు, దేవుని ఇక్కడ నడిపించినందుకు దేవునికి వందనాలు. ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ గారికి, పాస్టర్స్ అందరికీ మీ అందరికి వందనాలు చెల్లిస్తాం. ఒక్క పాట, ఒక చిన్న పాట పాడదాం. మీరు అందరు ఆశతో ఉన్నారు కనుక నేను ఎక్కువ ఏం చెప్పాను, ఎందుకంటే ఆకలి వేస్తున్నారు కదమ్మా. మీకంటే ఆకలి ఉండదు కానీ పిల్లలకు ఆకలి ఉంటుంది నాకు తెలుసు. చిన్న పిల్లలు ఆకలి ఆకలి అంటారు. వాళ్ళకి ఎందుకోసానికి యేసయ్య కొండ మీద కూర్చున్నప్పుడు పెద్దోళ్ళ దగ్గర టిఫిన్ లేదు కానీ చిన్న బాబు దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉన్నదట? చిన్నోని దగ్గర ఉన్నది టిఫిన్. ఆ చిన్నవాడు అందుకోసానికి అడిగాడు. యేసయ్య అడిగి మీ దగ్గర ఎవరైనా ఉందా అంటే ఎవరి దగ్గర ఏం లేదు. ఎవరి దగ్గర ఉన్నది? చిన్నవాని దగ్గరే ఉన్నది ఆ టిఫిన్. 5 రొట్టెలు 2 చేపలు. అంటే చిన్న పిల్లల యొక్క మనస్తత్వం, ఇచ్చే మనస్తత్వం. మీరు కూడా చిన్న బిడ్డల వల్ల ఈ క్రిస్మస్ లో మమ్మల్ని ఏ చీర కట్టుకున్నావు, ఏ జాకెట్ కట్టుకున్నావు, ఎంత పెద్ద స్టార్ పెట్టుకున్నావు, హృదయం కావాలి. నేను నూతనమైన హృదయాన్ని ఇస్తున్నట్టున్నాడు దేవుడు. దేవుడు కోరుకునేది నీ పాత హృదయం, నీ పాప హృదయం, నీ పనికి మాలిన హృదయం నాకు ఇస్తే నేనెలా అంటే నూతనమైన హృదయం, కొత్త హృదయం దేవుడిస్తాడు. మంచిది, పాట పాడుకుందాం. హల్లెలూయా. పేతురు యోహాను శృంగారాచాలి అనే పాట అక్కడ ఫోన్ చేసి చాలా మంది అడిగారు, నేను వస్తున్నారు, మీరు వస్తున్నారంటే నమ్మలేదు. లేదమ్మా వస్తున్నా, మాటిస్తే నేను తప్ప కంపల్సరీ వస్తున్నాను. ఇప్పటికే టైం వినదాయన చాలో దేవలేనే. పేతురు యోహాను శృంగారాచాలి, వినదాయన చాలో దేవలే. పరిశుద్ధాత్మదేవుడా, మా హృదయంలో సమాధానం దయచేయండి. అపవాది క్రియలను లయపరుచున్నావా, ఆత్మకార్యం జరిగించిన ఆయన సంతోషము సమాధానం మీరు దయచేయండి. ఈ వెలుగు మీరులో
రండి ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదిపండి. ఆత్మను కుమ్మరించిన యేసు నామములో కాల్చివే, యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. రా రా యేసు నామమున, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో అపవాది క్రియలను లయపరుస్తున్నాను దేవా. నీ ఆత్మను కుమ్మరించండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అందరు కూర్చున్నాం. చాలు చాలు, లేట్ అయింది. సాతాను శక్తి యవన బిడ్డల నుంచి పెట్టి వెళ్ళిపో. ప్రార్థన చేసుకుందాం 2 మాటలు. పో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది సాతాను కట్లతో బంధింపు మాటలు మాలో ఉండి అందించండి. నీ పరిశుద్ధాత్మను వీరి మీద కుమ్మరించి నీ రాకుడు కొరకు సిద్ధపరిచి యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరు కూర్చుందాం. హల్లెలూయా. మీకు ఎవరికి హల్లెలూయా చెప్పి అలవాటు ఉందా? ఎంతమంది కరుణాపురం అవసరమా? ఇక్కడ ఉన్న చేతులు ఎత్తండి. దర్గా హల్లెలూయా. బోలో యేసు మసీకి. ఏం శబ్దం లేదు, ఉలుకు లేదు, పులుకు లేదు. నిరాశ. నిరాశ అనేది మనిషి జీవితంలో సాతాను చేసే పెద్ద ఊబి అన్నట్టు. పరేసినందుకు నిరాశ వస్తుంది. మీ జీవితంలో చింత ఉన్నది. ఎందుకంటే మంచిగా ఎత్తాలి, దేవుడు క్షమిస్తాడు. నిజంగా చెప్పండి, చాలా మందిలో చింత ఉన్నది జీవితంలో. చింతతో ఇక్కడ ఉన్న అందుకోసానికి పాట పాడతారు, చింతలేదిక యేసు పుట్టెను అంటే చింత లేదు అని ఇక్కడికి చింతతో వచ్చావు. యేసయ్య అందుకోసానికి చింతలేదిక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందున చెంత చేరని రండి సర్వ పాటలతో. అంటే ఇది స్వస్థత ఉజ్జీవ సభ కాదు కనుక క్రిస్మస్ గురించి పుట్టుక నుండి వింటున్నాం. మా చిన్నప్పటి నుండి కూడా పొద్దున్నే మేము లేచేటప్పుడు అంటే క్రిస్మస్ పండుగ అంటే పండగ లాగానేది, కానీ ఇప్పుడేడా రకరకాల ఆత్మహత్య చేస్తాను. నేను లేచినపడండి దయచేసి. నేను బ్రతకా ఇది ప్రార్థన వింటలేడు, నా జీవితం వ్యర్థమని బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. లేచినపడండి, సిగ్గుపడద్దు. ఎవరేమన్నా అనుకుని మనకు సంబంధం లేదు. నీ బాధ పోదు కదా, వాళ్ళు తీర్చలేరు కదా. వాళ్ళను దేవుడు నిన్ను తీర్చే దేవుడు, నాకు తెలుసు. సిగ్గుపడద్దు. దేవుడు దేవుని సంధానంలో ఇలాంటి వారు నా బ్రతుకు. దేవుడు నిన్ను వీడి ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. బిడ్డలు లేచినబడ్డారు, నా బ్రతికేందుకు ఇది కన్నీళ్లు దూడవండి ప్రభువా. వీరి మీద నీ పరిశుద్ధాత్మ నింపి జీవం గల దేవా వీరిని స్వస్థపరిచి యేసునామమున అడుగుచున్నాం తండ్రి. అందుకోసానికి మనం పేతురు రాసిన పత్రిక. హల్లెలూయా. ఆయన నిన్ను గురించే, ఎవరి గురించి? చింతించున్న వారి గురించే. ఎందుకంటే మనిషికి రకరకాల చింతలు ఉన్నాయి. ఏం తిండి గురించి చింత, బట్టలు లేవన్న చింత, బైక్ లేదన్న చింత, కంప్యూటర్ లేదన్న చింత, చదవలేకపోతున్న చింత, సంబంధాలు రావడం లేదన్న చింత, ఇంకేంటి దాకా ఇల్లు కట్టలేదన్న చింత, ఉద్యోగం లేదన్న చింత, అనేక చింతతో మానవుడు జీవిస్తున్నాడు. అందుకోసానికే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? కనుక మీ చింత, మీ యావత్తు ఎవరి మీద వేయాలంటే యేసు క్రీస్తు ప్రభు వారి మీద ఏమంటున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. చింతిస్తున్నారు బాగా ఈ రోజుల్లో. ఏం చింతట? అయ్యో అయ్యగారు చాలా మంది ఫోన్లు చేస్తాంటారు నైట్లో. నాకు చాలా మంది ఫోన్స్, ప్రతి బేస్తవారం నేను ఫోన్లు ఎత్తుకుంటా. సోమవారం
మిగతా రోజుల్లో మీటింగ్ లేకుంటే ఎత్తుకుంటా. నైట్ అంతా నేను మేలుకుతూ ఉంటా. రాత్రి 10 నుండి తెల్లవారి 5 గంటల దాకా మందిరంలో ఉంటా. అలా నేను ప్రార్థన చేయబట్టి 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు నా ఒక మనిషి యొక్క నా బైబుల్ కాలేజ్ కూడా ఉంది. నేను చూస్తాను, ఇంటర్వ్యూ పెట్టినప్పుడు ఈ బొటనేలు చేస్తా చూస్తా అంటే, ఎందుకంటే నాకు తెలుసు ఇక్కడ మరకలు ఉంటాయి. వీడెంత ప్రార్థన పడడం నేను ఇక్కడ కనిపెడతా అంట. నేను బాబు ఎంతసేపు ప్రార్థన చేస్తావు? నేను మోకాళ్ళు కూడా చూడాలి, బొటనేళ్ళ కిందనే చూస్తా. గుర్తులు ఉంటాయి ప్రార్థించే వారికి, గుర్తులు కాయలు కాస్తాయి. ఎందుకు చెప్తున్నంటే మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలంటే యేసు ప్రభు మీద వేయాలి. చింతతో ఉన్నావు, బాధతో ఉన్నావు, అందుకోసానికే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరి మీద వేయాలట? ఏమి తిందుమా? లూకాసు సువార్త 12వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది. మేము తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరేం చేద్దటమ్మా? ఆలోచన కలిగి, అనుమానము కలిగి చింతపడుతుంది. మొదట ఏమి వెతకాలంటే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. నశించిన దానిని వెతికి రక్షించటకు ఎవరు వచ్చారు ఈ లోకానికి? యేసు ప్రభు. అందుకోసానికే యెషయా గ్రంథంలో ఉన్నది, మనుషులను విసిగించుట చాలదని నా దేవుణ్ణి కూడా విసిగించెదరా. ఈ రోజులు ఎవరు విసిగిస్తున్నారు? దేవుణ్ణి. అందుకోసానికే 6-7వ అధ్యాయంలో 13వ వచనంలో ఉన్నది, అతడు ఇలాగ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుని కూడా విసిగిస్తురా. కొంతమంది ఎవరిని విసిగిస్తున్నారు? దేవుణ్ణి. దేని చేత? పాపముల చేత. చింత ఒక పెద్ద పాపమే. చింత విశ్వాసమును విడిచిపెట్టి చింతించిన పాపమే. అవిశ్వాసి ఏం చేస్తాడట? చింతిస్తూ కూర్చుంటాడు ప్రార్థించకుండా. బాధుంది, బాధుంది, బాధుంది. ఎందుకు తాగినవరా అడుగుతున్నాను. పండుగ పూట బట్టలు కానీ ఇంట్లో పిల్లలకు బట్టలు ఆగా అంటున్నాడు. తాగి మోర్లు పట్టి ఇదంతా కొట్టుకొని పోయా, వాళ్ళంతా ఇదంతా కొట్టుకొని పోయి రక్తం కారుతున్నాను. నా దగ్గరికి వచ్చి నేర్చుకుంటే ప్రార్థన చేశాను. ఆ రక్తం ఆగిపోయింది. పాపాలు ఒప్పుకోరా. దేవుణ్ణి విసిగిస్తున్న వారు వీళ్ళందరినీ విసిగించావు. ఇప్పటికే అందరితో వాళ్ళు విసిగిపోయారు. వాడు తాగి పడితే నోట్ల నురుజు, మెడకు జపతండున్నది, నోట్ల నురుజు కక్కుతున్నాడు. ఒక దిక్కు పందులు నాకుతున్నాయి, కుక్కలు నాకుతున్నాయి. ఎందుకంటే నన్ను అందరు విసిగిపోయాడు. వాడు తాగి తిడతా అంటాడు అందరినీ, కూతు మాటలు తిడతా అంటాడు. అందరు విసిగిపోయారు. భార్య అన్నది, వీడు చావని అయ్యా, వీడు చావాలని ప్రార్థన చేయి. నోర్మి అన్న. యేసు ప్రభువు మనకు అది నేర్పలేదు. దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది పొరుగు వారిని ప్రేమించమని వాక్యం ఉందమ్మా. తప్పు భర్త విసిగిస్తున్నాడయ్యా, విసుకు విసుకు విసుకు, వీని ద్వారా నేను భరించలేనయ్యా అని కొరకు ఏడ్చుకుంటా ప్రార్థన చేశాను. గాయాలని రక్తం కారుతున్నది. హాస్పిటల్ తీసుకుపోయే వారు కూడా లేరు, వారిని పట్టించుకుంటారు వారు లేరు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను చెప్పాను, అరే మనుషులని విసిగించిన చాలదని దేవుణ్ణి కూడా దేవుడు ఏం చేస్తలేడు. పండుగకు బట్టలు లేవు, ఏం లేవు, జీవితంలో ప్రార్థన వింటలేడని వరుతున్నాడు. కుక్కలాగా అరుస్తున్నావురా. ఒక దిక్కు నీ నోటి నిండా ఈగలు, దోమలు, పందులు నాకుతున్నాయి, నువ్వు కుక్కలు నాకుతున్నాయి. నీ గురించి అరే నీ హృదయం ఎంత కాలం యేసు ప్రభును బాధ పెడతావురా. యేసయ్య ఏడుస్తున్నాడు నీ గురించి అన్నప్పుడు, నీ గురించి చింతిస్తున్నారా నాయన, నీ గురించి ఏడుస్తున్నారా అని దేవుని సిల్వ ప్రేమ గురించి 2 గంటలు నేను కూర్చొని వారితో మాట్లాడాను. వాని పాపాన్ని యేసయ్య కడిగేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి సేవకుడైన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన 25 సంఘాలు చెప్తున్నాడు కదా. నువ్వు విసుకుంటే నా జీవితం ఏమో పాలన్నా డాడీ, పాల్ డాడీ అంటున్నాడు. ఏడుస్తున్నాడు బాగా. ఒక్కసారి రా అంటే నేను అన్నాను, ఈ రోజు వాడు మీటింగ్ పెట్టాడు కానీ నేను అన్నాను, అక్కడ మాట ఇచ్చాను రా, తప్పిపోవద్దు, నేను తర్వాత వస్తాను దగ్గరికి. ఎందుకు చెప్తున్నంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చింత, మన యావత్తు ఎవరి మీద వేయాలంటే యేసుక్రీస్తు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ప్రభునందు పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4